కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏ విషయం మీద ప్రభుత్వం బాగుందని చెప్పాలి? నేను బాగుందని చెప్పమంటలేదు సార్. బాగలేదు మీ అభిప్రాయం అసలు ఏంటి అని, ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది, ఏదైనా పాజిటివ్ నెగిటివ్ ఏదైనా పర్లా, జస్ట్ అభిప్రాయం కావాలంతే. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మా డ్యూటీ ప్రకారం మేము చేసుకెళ్ళాలి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చపోతే నచ్చలేదని చెప్పండి. ఇదంతా రికార్డ్ అవుతుంది. మాకు అభిప్రాయమే కావాలి. సంక్షేమ పథకాలు అయితే బాగానే చేస్తున్నారు. ఓకే, కానీ ఏంటంటే ఎంప్లాయీస్ గురించి పట్టించుకోవట్లా. ఓకే, రిటైర్ అయిపోయిన ఎంప్లాయీలు సంవత్సరంన్నర అయినా వాళ్ళకి రావాల్సింది కూడా రావట్లా. మొన్న ఒక డిఏ ఇచ్చినట్టున్నారు దసరాకు. ఇప్పుడు అది డీఎల్ కూడా మర్చిపోయాము. ఎన్ని పెండింగ్ ఉన్నాయి కూడా లేదు. ఆ సంక్షేమ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవచ్చు, కానీ మొన్న ఎలక్షన్లో వేసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడాను సర్వీసులు ఉన్న ఎంప్లాయీస్ని పట్టించుకోవాలి, రిటైర్ అయిన ఎంప్లాయీలను కూడా పట్టించుకోవాలి. వాళ్ళకి రావాల్సిన ఏదో ఉన్నాయో అవి ఇన్ టైం లేకపోయినా కొంచెం స్టేట్మెంట్ అయినా ఇవ్వాలి. కనీసం స్టేట్మెంట్ కూడా రావట్లేదు. ఓకే, అదైతే నేను చెప్పాలి. సార్ తీసుకెళ్దాం, మనమైతే పార్టీకి సంబంధించి తీసుకెళ్దాము. మరి ఏంటి జగన్ గారు నిన్న కూడా మాట్లాడతా నా పాదయాత్ర ఉంటుందని చెప్తున్నారు. ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడండి సార్. ఆయన గురించి కదా సార్, ఆయన పాదయాత్ర చేస్తానంటున్నారు. ఏమో రోడ్లు బాగున్నాయి కదా, ఇప్పుడు చేయొచ్చండి ఆయన. ఓకే ఓకే, గతంలో కూడా రోడ్లు బాగున్నప్పుడు చేశారు, ఇప్పుడు రోడ్లు బాగున్నాయి కదా, ఓకే, హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్ గా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి అంటే ఆయన అనుభవజ్ఞుడు, ఈ వయసులో కూడా ఆయన పనితీరు బాగుంది, వెళ్ళండి కూడా బాగుంది. ఇంకా ఆయన సేవలు కావాలి. ఓకే, ఇంకా కూడా కావాలి. భావి నాయకుడు లోకేష్ అంటున్నారు, కాబోయే నాయకుడు మరి ఆయన ఓపుకున్నంత కాలం ఆయన సీఎంగా కొనసాగాలి. ఓకే, ఆ గైడ్ లైన్స్లో పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా కానీ బీజేపీ కానీ హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర అభివృద్ధి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ని కూడా కలుపుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది. నమస్తే, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? ఏముందండి, మీరు చెప్పినట్టే కదా. నేను చెప్పినట్టు కాదు, మీ మనసులో ఏది ఉంటే అది చెప్పండి, నా గురించి కాదు. అంటే ఏం చెప్పాలి? మీ మనసులో ఏది ఉంటేదన్న, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి. నచ్చిందన్న, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అంటే 22 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా అంటే మీరేమనుకుంటున్నారు? ఏమన్నాయా, నేనైతే రాజకీయానికి పోను. ఓకే, నేనైతే నా పని నేను చేసుకుంటా. కరెక్టే, నా పని ఏదో నేను చేసుకుంటా. అది నేను అమ్మ నాన్ను బతికించుకుంటా, అంతేగాని నేను అన్నిటికీ అది మంచిది. కానీ ఏంటంటే బడ్జెట్ అభిప్రాయమే, జనాలు ఏం తీసుకున్నారు అంతేగాని. పర్వాలేదు. జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? ఏమన్నా నేను అటు చెప్పాను. నేను రాజకీయానికి పోనన్నా. నేను ఆయన మీద చెప్పను, ఈయన మీద చెప్పను. ఓకే, నేను ఎవరి మీద చెప్పను. ఇంట్లో ఎవరికైనా పథకాలు అందుతున్నాయా? పెన్షన్ నాకు మాకు ఏది అందడం లేదన్నా. అంటే అర్హత ఉండి అందట్లేదు? అర్హత ఉంది, కానీ మన ఇంట్లో వాళ్ళు మన పక్కన వాళ్ళు మంచోళ్ళు కాక అలా అయిపోతుంది. మేమేమో మంచోళ్ళమేనా? మేము సరే, మీరుండే ఏరియాలోనే రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? మేముండే రోడ్లో అది కూడా కొద్దిగా బాగాలేదన్నయ్య. ఎక్కడ ఏరియా? మాది ఇక్కడ కదన్నయ్య, మాది కడపే. మాజీ ముఖ్యమంత్రి మీ జిల్లానే కాబట్టి జగన్ గారు ఎక్కడ? కడపలో. మాది పోర్మావిల్ల, నాగలకుంట్ల. ఓకే, ఏంటి మరి జగన్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? మీది ఆ జిల్లానే కాబట్టి ఈ తేప అయితే ఆయన అవుతాడు అనుకుంటున్నా. ఎందుకు జగన్ గారు అవుతారు అనుకుంటున్నారు ఈసారి? ఏమన్నాయా, అదేలే, ఆయన అయితే అవుతారు అనుకుంటున్నారు. చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుందో. పవన్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పవన్ గారు ఒరిజినల్. ఓకే, అది పోయిన సరే తిట్టడం అనేది నేను అవాయిడ్ చేస్తాను. అర్థమైంది, మీ అర్థమైపోయింది. నా ప్రశ్న ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా లేదా? అది ఎవరి అభిప్రాయం వాడదండి. ఎందుకంటే నేను చూస్తున్నాం ప్రయాణాలు చేసేటప్పుడు కానీ బస్సుల్లో కానీ, ఇప్పుడు ఫ్రీ బస్ అని కానీ కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఆ ప్రభుత్వమే బాగుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. అది ఖచ్చితంగా జరుగుతుందో జరగట్లేదా అనే విషయం మాత్రం నేను చెప్పాను. సరే, వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రవేశపెట్టారు ఒక 1 వీక్ నుంచి, దాని మీద మీ కామెంట్ ఏంటి? వాళ్ళకి నేను వినలేదండి. స్టార్ట్ అయింది సార్, 1 వీక్ అయింది స్టార్ట్ అయ్యి. నేను ప్రశ్న అడుగుతున్నాను కదా మిమ్మల్ని. అది మంచిదే, అదైతే మంచిదే. వికలాంగులకి ఫ్రీ బస్ అనేది మంచిదే. ఓకే, మరి ఈ రోజు చూసినట్లయితే అమరావతికి సంబంధించి బిల్లు పెడతామన్నారు, అసెంబ్లీ సమావేశం కూడా పెడతామంటున్నారు. అమరావతికి మరొకసారి చట్టబద్ధత కల్పించే విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. సార్, రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని మీద అభిప్రాయం అంటే అమరావతి అనేది నాకు చాలా ఇష్టం కూడా. ఓకే, అమరావతి రాజధాని పెట్టడం అనేది చాలా ఇష్టం. ఓకే, ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వం 3 రాజధానులు అంది, కానీ 3 రాజధానులు అందువల్ల
మరి ఆ ప్రభుత్వం ఏ లెక్కన 3 రాజధానులు చేద్దాం అనుకుందో నాకైతే తెలియదులే. కానీ 3 రాజధానులు పెట్టి అది ఓకే అయితే మాత్రం, ఆ జీవో ఓకే అయితే మాత్రం ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళేమో వాళ్ళ పనులు ప్రభుత్వం బట్టి అని అనిపించింది నాకైతే. ఇప్పుడైతే అమరావతి ఓకే ఏంటి సార్ ఈ వయసులో, అంటే ఇప్పుడు 75 ఏళ్ల వయసు, ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి గారి పనితీరు గురించి అంటే ఏం చెప్తారు? మీకు ఏమనిపించింది చంద్రబాబు గారి పనితీరు? ఏజ్ పరంగా అయితే మాత్రం ఆయన గ్రేట్. ఓకే, చివరి ప్రశ్న ఇబ్బంది పెట్టను. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ఉంటుందని చెప్తున్నారు జగన్ గారు. సో జగన్ గారి పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు ఒక సీనియర్గా చూసుంటారు చాలా ప్రభుత్వాన్ని. లేదు ప్రభుత్వం జరగట్లేదు అట్లా అని కాదు. ఒకటి విషయం, ఎంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చు ఆయన ఆ మాట నేను చెప్తున్నాను. జగన్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓడిపోయిన వారు ఎవరైనా సరే మళ్ళీ గెలుద్దామనే అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఆశ కూడా ఉంటుంది. ఓకే, వీళ్ళు కూడా ప్రస్తుతం మేము ప్రభుత్వం ఉన్నాము, అధికారంలో ఉన్నాము, మేము ఇంకొంచెం ఇదిగా చేసుకుంటే ప్రజలకి మళ్ళీ మా మీద నమ్మకం, మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారనే అభిప్రాయం వీళ్ళకి ఉంటుంది. ఆయనకి మళ్ళీ రావాలి, అధికారంలోకి రావాలనే ఆశ ఆయనకి ఉంటుంది. ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటారు. పాదయాత్ర అయినా సరే ఏదైనా సరే ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటారు, తప్పలేదు. ఆ ప్రయత్నంలో సఫలీకృతం అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటే పైన అది నేను చెప్పలేదు. ఓకే, థ్యాంక్స్. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం ఏదో పనిచేస్తుంది. వాళ్ళ ముగ్గురు కూడా 3 పార్టీలు కూడా కలియకగా ఏర్పడి అభివృద్ధిని, సంక్షేమాన్ని ఒక సంపాదనలో తీసుకెళ్తున్నట్టుగా నా అభిప్రాయం. సో వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది ఏపీ ప్రభుత్వం ఒక వారం నుండి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? మంచిదే కదా, ఇదివరకు నుంచి ఉన్నది, కొత్తగా కల్పించేదే ఉంది. హాఫ్ టికెట్ మొన్నటిదాకా ఇప్పుడు ఫ్రీ పెట్టేశారు, మొత్తం ఫ్రీ పెట్టేది మంచి, చాలా మంచిది. ఓకే, సో పథకాలు చెప్పినట్లుగా అందుతున్నాయి బాబాయ్ అంటే? ఓల్డ్ ఏజ్ పెన్షన్లు అనేది, వికలాంగుల పెన్షను, తర్వాత వితంతు పెన్షన్లు లాంటివి కూడా తగ్గిపోతున్నాయేమో అనిపిస్తుంది. ఉన్నాయి కూడా తీసేసేస్తున్నారేమో. అవి ఫుల్ఫిల్ చేయడానికి ఉగాదికి, సంక్రాంతికి ఇలాగా పండుగలు చెప్తూ అరుగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అంతగా చాలా బాధపడుతున్నారు. ఇవ్వాలి మేము కూడా తీసుకెళ్తాం. కనీసం అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అంటే? అభివృద్ధి అంటే ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ కేంద్ర సహకారంతో మన అభివృద్ధిని కూడా చేసుకుని వెళ్తున్నారు. అమరావతి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్నారు బాగానే. మరి ఏంటి జగన్ గారు నిన్న మాట్లాడతా ఏడాదిన్నర తర్వాత ఆయన పాదయాత్ర ఉంటుందని చెప్తున్నారు. సో జగన్ గారి పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటంటే? జగన్ గారు ఆయన ఒక అధికారం కోసమే తప్ప మాఫియా లీడర్ ఆయన. ఓకే, మాఫియాకి ఆయన పేటెంట్ హక్కు ఉంది ఆయనకి. ఓకే, ఆయన రాజకీయ నాయకుడిగా చలామణి అవటం అనేది కుదరదు. 2.0 చాలా భయంకరంగా ఉంటుందంట బాబాయ్. అదేలే, ఏంటంటే రౌడీజం, గోండాయిజం. జాగ్రత్తగా మాట్లాడండి జగన్ గారి గురించి. మాట్లాడితే ఇలాంటివన్నీ చూసాం చాలా. ఓకే, మేము భయపడే రకంగా. జగన్ అభిమానులు అయితే చెప్తున్నారు మరి దొరికినట్టు రప్ప అంటున్నారు వాళ్ళు. ఏం పర్లేదు అన్నిటికీ సిద్ధమే. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన కూడా మంచి పని చేస్తే మేము సమర్థిస్తాం. ఓకే, ఆయన కూడా కొన్ని మంచి పనులు ఏమైనా ఉంటే సమర్థించేవాళ్ళమే. కానీ వాళ్ళ చెల్లికి, తల్లికే అవన్నీ ఆయన ఆలోచించుకోవాలి. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారండి? చంద్రబాబు గారు అదే అనుభవం ఉంది. 4వ ముఖ్యమంత్రి, విజనరీగా పనిచేస్తున్నాడు. ఓకే, థ్యాంక్స్ బాబాయ్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చాకంటే? ఎవడొచ్చినా మనకి ఏదో తెలియదు. కూలి పని చేసుకునేవాడికి రేట్లు లేవు. ఓకే, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చూసుకోవడానికి వాళ్ళ సంపాదన వాళ్ళకి. ప్రజలకు ఏం మంచి లేదు. జగన్ గడ వచ్చినా ఏది లేదు. కూలోడికి అన్నది ఏది రూపాయి ప్రభుత్వం నుంచి రాదు. ముందు ప్రభుత్వం రేట్లు మాత్రం పెంచుకుంటారు, సిండికేట్ రేట్లు. కోట ముందుకు వెళ్ళాలంటే 130, 10 ఏడు ఫ్రీగా ఇస్తున్నాడు. అక్కడ షాప్కి వెళ్తే 100 రూపాయలు కొట్టండి. ఏ పథకాలు ఏవి ఇచ్చాడు? పెన్షన్లు ఎవరికి, ముసలి వాళ్ళకి ఏం పెంచలేదు. అదే పెన్షన్ 24 అది ఫ్రీ బస్ పెట్టారు లేడీస్ కి. ఆ ఫ్రీ బస్ కూడా కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళలేదు. చదువుకునే పిల్లలకు డబ్బులు వేసారు. అవి కూడా ఎంత వేసేస్తున్నాడు ఏది లేదు కదా. సో మొత్తంగా అయితే మీకు ఏమనిపించింది? నాకేం, నా పిల్లలకి అయితే ఏం లేదు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నాకైతే ప్రభుత్వం వల్ల అప్పుడు కూడా అందలేదు. నాకైతే ఏమీ లేదు. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ సైడ్? మా సైడ్ అయితే పల్లెటూరులో ఏది లేదు. ఓకే, అమలాపురం, నిమ్మకాయ కొత్తపల్లి, ఉపలవసం మండలం. ఓకే, ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి?
పవన్ కళ్యాణ్ మా ఉప్పలవసం మండలానికి వస్తే మా ఏరియా చూస్తే అప్పుడు మేము చెప్తాం. అవునులే. మా ఏరియాకి రాలేదు చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉంది ఆయన పని? ఇప్పుడు ఆయన పరిస్థితి అయితే బాగానే ఉంది. ఆయన చేసే పనులన్నీ బాగున్నాయి. ఓకే. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే, మీరు ఫ్యాన్సా? అది. ఏంటి మరి ఆయన సినిమాలు చేసుకోకూడదు అంటున్నారు కొంతమంది. ఏమో అది నేను చెప్పలేదు. కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు పవన్ సినిమాలు వేసుకొని చేసుకోకూడదని. మనం ఫ్యాన్స్, అది మనం మాట్లాడడానికి అర్హత లేదు. మనం ఉన్నది చెప్తున్నాను అంతే. సరే, మొత్తంగా ఎలా ఉందంటే ఒక మాటలు ఈ ప్రభుత్వం? ప్రభుత్వం బాగానే ఉంది, కానీ చేసేవాడు కూలోడికి రేట్లు పెంచట్లేదు. అవునులే, గిట్టుబాటు ధర. ఇక్కడ భోజనాలు కూర్చుంటే ఈ పోలీసులు కొట్టించిన మరి ఇవన్నీ ప్రభుత్వం చూసుకోవాలి. తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి బాగోలేదండి, పర్వాలేదు. ఓకే, అర్థం కాదు. ప్రస్తుతానికి పర్వాలేదండి. పర్వాలేదన్నారా? ఓకే, నాకు వేరేలా వినిపించింది. సార్, పథకాలు అందుతున్నాయా వాస్తవంగా వాళ్ళు చెప్తున్నట్లుగా? అంటే 80% అందుతున్నాయి. ఓకే సార్, మీ సైడు మీరుండే ప్రాంతం చుట్టుపక్కల రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చాక? మొన్నదాకా మాకు రోడ్లు బాగోలేదండి, ఇప్పుడు రోడ్లు కొంచెం వేస్తున్నారు. ఎక్కడ సార్ మీ ఏరియా? మా ఏరియా కంచించార్లు అంటే వెళ్ళంకి ఉంది కదా, గోకరాజపల్లి. గోకరాజపల్లి టు కేసరా మధ్యలో గండేపల్లి దగ్గర వేస్తున్నారు రోడ్డు. ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాకా అయితే రోడ్డు పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు స్టార్ట్ చేశారు. మళ్ళీ మొన్న ఒక ఉగాదికి ఒక 10,000 జాబ్ క్యాలెండర్ సంబంధించి పోస్టులు రిలీజ్ అయ్యాయి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే 10,000 పోస్టులకు సంబంధించి గవర్నమెంట్ జాబ్ సంబంధించి? దాని గురించి ఎంతవరకు అయితే ఏమీ లేదు. ఓకే, అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని డెవలప్ చేస్తున్నారు. ఓకే, సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? అమరావతి డెవలపే అంతే అంతే. సో ఈరోజు అమరావతి సంబంధించి ఒక బిల్లు కూడా పెట్టనున్నారు సార్, అసెంబ్లీ కూడా పెడతా అంటున్నారు. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఈసారైనా చట్ట పద్ధతి కల్పిస్తామన్నారు, చూడాలి మరి. ఏంటి జగన్ గారు పాదయాత్ర చేస్తామంటున్నారు, జగన్ గారి పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతానికి అంతగా యూజ్ లేదు. ఓకే, అది కూడా ఏడాదిన్నర తర్వాత ఆయన చెప్పేది ఎలా ఉండబోద్దు అనేది చూడాలి. అంటే ఆయన పాదయాత్ర జనాలు ఎంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చు అంటే? అంతకుముందు అంటే ఉంది కానీ ఇప్పుడు లేదు. ఓకే, చివరిగా సార్ ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే? చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు నాకు అంత మంచి అభిప్రాయం లేదు, కానీ ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, అంతకుముందు అంతగా లేదు పేరు, ఇప్పుడు మటుకు చేస్తున్నారని ఒక ఇది వచ్చింది. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి, కానీ కొన్ని విషయాల మటు కరెక్ట్ కాదు. ఓకే, ఈ బస్సు ఫ్రీ అనేది కరెక్ట్ కాదు అనుకున్నాను. లేడీస్ ఫ్రీ చేసి లేడీస్ ఫ్రీ అనేది కరెక్ట్ కాదు. అది దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నది. మరి వికలాంగులకు కూడా ఫ్రీ ఇచ్చారు, అది పర్లేదు, అది పర్లేదు. ఆరోగ్యశ్రీ ఒకటి కొన్ని ఉన్నాయి, కొన్ని తీసారు, అది కరెక్ట్ కాదు. అది ఓకే, సరే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, మేము కూడా తీసుకెళ్తాం. సో లేడీస్కి ఇచ్చిన ఫ్రీ ఏదంటే బస్సులు పెంచితే ఇంక ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొన్ని పథకాలు అన్నారు, చేయలేదు, ఇంకా వెయిటింగ్ లో ఉంచారు. అది ఓకే, అది చేస్తే మంచిది కదా, సంతోషిస్తారు అందరూ. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడానే ఉంది? ఓకే, బాగుంది. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్ల పరిస్థితి అంతా బాగానే ఉంది. అవన్నీ తీయడానికి ఏం లేదు. ఒక బస్సు ఫ్రీ అనేది వేస్ట్. ఇది అవే అమౌంట్ వికలాంగులకు కానీ లేకపోతే స్కూల్ పిల్లలకు కానీ ఇలాగా ఉపయోగం పనులు చేస్తే బాగున్నది. ఓకే, అలాంటి పనులు చేయలేదు. మరి ఏంటి జగన్ గారు ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానంటున్నారు, నిన్న కూడా చెప్పారు. ఒక విషయం చెప్తాను, ఆలోచించండి. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసిన జనంలో మార్పు అనేది మనము ఎప్పుడు గమనించలేము. కరెక్టే మీరు అన్నది, నేను ఒప్పుకుంటాను. వాస్తవం. బట్ నా ప్రశ్న ఏంటంటే జగన్ గారి పాదయాత్ర ఎలా ఉండబోతుందని ఏడాదిన్నర తర్వాత? మరి అంటే నేను చెప్పకూడదు, నేను చౌదరీసే ఖమ్మంనే. అయితే ఇలే కంటిన్యూ చేస్తే మట్టుకు ఇబ్బంది, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఇదైతే కరెక్ట్ కాదు. అదేలే, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని పథకాలు కరెక్ట్ కాదు. ఆరోగ్యశ్రీ తీసేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. చాలా సర్వే చేస్తున్నారు కదా, ఈ సర్వే అలా చేసేటప్పుడు ఉన్నో లెవెలో లేనో లెవెలో అది చూసి వాళ్ళకి ఇవ్వాలి. ఆ సర్వేలు అది చేస్తే చాలా మంచిది అనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? ఏముందండి, మామూలు నిత్య ప్రజలకి కార్లకి కూలికి పోయేవాళ్ళమే కానీ మామూలే కదా. అట్లాంటప్పుడు వాళ్ళకి కావాలి అవ్వక్కర్లేదు అనే సమస్య లేదు. మీరు ఒక సీనియర్ సిటిజన్, సో మీరు చాలా చూసారు, పెద్ద వయసు కాబట్టి. అవును, మీ అభిప్రాయంలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమైనా మంచి చేస్తుందా? ఇప్పుడు ప్రభుత్వం పర్వాలేదని ఓకే ఒకటి ఉండే పాయింట్లేగా చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అందుతున్నాయి. ఒకటేదో అరమరకలు అవుతుంటాయి, అయినా సరే మనం చేయగలిగింది దాని గురించి ఏంటి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? ఇక తేడా ఉందని మీరు అడగకూడదు. అది పరిస్థితి ఏంటంటే తేడా ఉండబట్టేగా ఈయన గెలిచి కూర్చున్నాయి. ఆ పాయింట్కి మనం అనకూడదు, మన జాతర కనిపిస్తుంది అంతే. ఇక దానికోసం నా ప్రశ్న, వచ్చే ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానంటున్నారు జగన్ గారు,
ఏమంటే ఎవరు ఎన్ని చేసుకున్నా ఇది ఉండాలి పోవాలి. ఇక దాని గురించి నేను ఇప్పుడు కూర్చున్నా ఇక్కడ మనం ఉంటాను వెళ్తున్నాం, నాకు తెలియదు. అది మనం చెప్పేది అంతే. ఇక దాన్ని చేయగలిగింది మాట్లాడుకున్నా ఆయన చేసిన ఒడిదుడుకులు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ గట్లు మొత్తం అమ్ము దెంగటం ఇవన్నీ ఎవరి దెంగుదాం అనే చూడటమే తప్ప ఇవన్నీ జరిగాయి కావు. మేము వాడి మీద నాకు కోపం కాదు, వీళ్ళ మీద లాభం కాదు. ఏంటో ఎవరైనా పెన్షన్ వాళ్ళే ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. ఇక చేయగలిగింది ప్రభుత్వం 3 వంతులు ఇది మెరుగు అని అనుకోవాలి. ఇక మనకు ఉన్న కొన్ని కాలం అంతే. చంద్రబాబు గారి గురించి అంటే అంతా బాగానండి. వారి విషయం ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఆ కొడుకుకి అంతా సానుకూలంగా చెప్పి జాగ్రత్త చేపిస్తున్నారు. ఇక అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? అయినప్పుడు తండ్రి నడవకలోనే ఈయన వెళ్ళాలి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనితీరంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం అయింది, ప్రభుత్వం బాగానుంది, బాగానే సేవలు చేస్తున్నాడు. ఓకే, ప్రజలంతా కూడా ఆయన కావాలని గెలిపించుకున్నారు. 164 సీట్లు ఇచ్చి 164 సీట్లు ఇచ్చి మరి గెలిపించినందుకు ప్రజలకు న్యాయం జరుగుతుందా ఈ ప్రభుత్వంలో? జరుగుతుంది, బాగానే జరుగుతుంది. చెప్పిన పథకాలు చెప్పినట్టుగా చేస్తున్నారు ఆయన. ఓకే, రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్ల పరిస్థితులు కొద్దిగా బాగాలే. ఎక్కడ బాబాయ్ మీ ఊరు? విజయవాడ లోకల్. చుట్టుపక్కల బాగాలేదా రోడ్లు అయితే? నిన్న ఫంక్షన్కి వెళ్ళాము. ఎక్కడ ఏరియా? ఇది తండూరు. ఆ ఏరియాలో రోడ్లు బాగాలే. ఓకే ఓకే, అంతా పగిలిపోయినాయి రోడ్లు. తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి, వాళ్ళు చేస్తే వాళ్ళకే మంచిది. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? గత ప్రభుత్వం పర్లా బాగానుంది. ఈ ప్రభుత్వం వచ్చిన కొద్దిగా ఇలాగా ఉంది. అదేలే, లోకేష్ గారి పనితీరు ఎలా అనిపించింది? లోకేష్ గారు కొద్దిగా పర్లా బాగా, విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరు? బాగా పర్లా. మొత్తం ఏమనిపించింది ఈ ప్రభుత్వం? కొద్దిగా పర్లా లెవెల్గా ఉంది. మరేంటి జగన్ గారు పాదయాత్ర చేస్తారంట వచ్చే ఏడాదిన్నర తర్వాత? ఇంకా మంచిదిగా చేస్తాయన. ఎలా ఉండొచ్చు అంటాం ఆయన పాదయాత్ర వచ్చే జనాల్లోకి వస్తే ఇంకా మంచిది. ఇంకా పాదయాత్ర చాలా మంచిది. గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు జగన్ గారు పాదయాత్ర చేస్తే? ఒకవేళ ఈ 2 పాత్రలు అన్న చెప్పలేము మనం. ఇది ఎటు గెలుస్తుందో మనకు తెలియదు. ఇది ముద్రాత, అది తలరాత, అదే మనం చెప్పలేము. మీ ఉద్దేశంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే బాగుంది అనుకుంటారు ఈ రాష్ట్రానికి? మా ఉద్దేశంలో ముఖ్యమంత్రి అంటే ఎవరంటే ఇద్దరు ఎవరన్నా ఒక్కళ్ళే ఉన్నా మంచిది. జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారా, ఇంకెవరైనా? ఫస్ట్ జగన్ గారు ఉన్నప్పుడు బాగానే చేశారు. నా ప్రశ్న మీరు దాటేస్తున్నారు. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి ఉంటే? ఈసారి ముఖ్యమంత్రి అంటే రామారావు గారే. మళ్ళా చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు గారు అయినా మీరు అనేది? ఓకే, థ్యాంక్ యూ.